అదరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. ఎంపీ నిధుల్ని అవినాష్ రెడ్డి ఏం చేశాడో చూడండి. కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఆ పేరు ఎత్తగానే ప్రజలకి టక్కును గుర్తొచ్చేది ఏంటి అంటే వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసు. ఆ కేసులో ఆయన నిందితుడు. అయితే తాజాగా వచ్చిన ఒక ఆర్టికల్, అది కూడా ట్విట్టర్లో వచ్చింది, చూడండి, చూపిస్తాం మీకు. అది ఏంటి అంటే ఆయన 2014 నుంచి కడప ఎంపీనే. మరి ఎంపీగా ఉన్నప్పుడు కొన్ని నిధులు ఉంటాయి. ఆ నిధులతో ఆ పార్లమెంటరీ నియోజకవర్గంలో అనేక రకాలైన డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేయొచ్చు. అయితే నిధులు మాయమైపోయినాయి, పనులు మాత్రం జరగలేదు అని చెప్పేసి ఇప్పుడు ఒకటి ఆర్టికల్ వచ్చింది. అదేంటో మీకు ఇప్పుడు చూపిస్తా. ఇక్కడ చూడండి. మీట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ అవినాష్ రెడ్డి. He is member of parliament from Kadapa since 2014. Now let's examine the works carried out during his tenure through the lens of central government's MPLADS website. MPLADS websiteలో ఈయన చేసిన పనులు ఏంటి, 2014లో ఎంపీ అయిన దగ్గర నుంచి వాళ్ళ ఇచ్చిన నిధులు, ఆయన చేసిన పనులు. ఇక్కడ చూడండి. 18th లోక్సభ డీటెయిల్స్. ఎల్లకోటెడ్ లిమిటెడ్ 9.8 crore. ఎల్లకోటెడ్ లిమిట్ ఎంత అండి? 20 లక్షలు తక్కువ 10 కోట్ల రూపాయలు అక్కడ ఎలకేట్ అయితే దానిలో ఖర్చు పెట్టింది ఎంత? 1,81,00,000. వర్క్స్ రికమెండెడ్ 212. వర్క్స్ కంప్లీటెడ్ 0. రికమెండ్ చేసిన వర్క్స్ ఏమో 212, చేసింది చూస్తే 0. ఇది ఇక్కడ ఇది చూడండి. టోటల్గా ఇప్పుడు వర్క్స్ ఇది. డీటెయిల్స్ ఆఫ్ 18th లోక్సభ ఎంపీస్. ఎలకోటెడ్ లిమిట్ 9.8 crore. టోటల్ ఎక్స్పెన్సెస్ 1.8 crore. టోటల్ వర్క్స్ రికమెండెడ్ 212. టోటల్ వర్క్స్ కంప్లీటెడ్ 0. పేమెంట్ చూస్తే సక్సెస్. ప్రూఫ్ 0 ఇమేజెస్. పని 0 అయినప్పుడు 0 ఇమేజెస్ ఉంటాయి. పేమెంట్ ఏమో సక్సెస్. ఇదిగోండి చూడండి. 1,80,66,562 పెయిడ్ ఫర్ కన్స్ట్రక్షన్ వర్క్స్ బట్ నాట్ ఎ సింగిల్ ఇమేజ్ అప్లోడెడ్. 1,80,00,000 అక్కడ పేమెంట్ చేస్తే ఒక్క పని జరిగినట్టుగా కూడా సింగిల్ ఇమేజ్ అప్లోడ్ చేయాలి. సో వేర్ ఆర్ ద రోడ్స్? రోడ్స్ ఏమైనాయి? వేర్ ఆర్ కమ్యూనిటీ హాల్స్? హూ వెరిఫైడ్ ద వర్క్? ఒక వర్క్ జరిగింది అంటే దానిపైన క్రాస్ చెక్ చేయడానికి, మానిటరింగ్ చేయడానికి, సూపర్వైజింగ్ చేయడానికి ఒక టీం ఉంటుంది. ఓకే, వర్క్ అంతా కంప్లీట్ అయిందా? అయిపోయింది. అయిపోయిందంటేనే అప్పుడు బిల్లు పాస్ అయింది. మరి ఇక్కడ రోడ్లు లేవు, కమ్యూనిటీ హాలు లేవు, అసలు వర్క్ ఎవరు వెరిఫై చేశారు? 0 ఇమేజెస్ ఉంటే డబ్బులు ఎలా పేమెంట్ ఎట్లా శాంక్షన్ అయినాయి? చూడండి. ఆన్ వాట్ బేసిస్ వాజ్ ద పేమెంట్ క్లియర్డ్? ఏ ఆధారాలతో పేమెంట్ని రిలీజ్ చేశారు? చూడండి. 6th January 2026. 6th January 2020. ఇదిగండి ఐడియా. వెండర్ ఎవరో? పోకల మల్లేశ్వర్ రెడ్డి అంట. ఈయన తీసుకున్నాడు వర్క్. ఎవరు? ఎంపీ ఈయన. ఐడియా వైఎస్ఆర్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ కడప ఐడిఏ. ఇది పరిస్థితి. 6th January 2026, మొన్న 2 days బ్యాక్. ఇది చూడండి. 4th January 2026 కమలాపురం మండలం అంట. ఆ తర్వాత 25th March 2025 కేసీఆర్ కన్స్ట్రక్షన్స్ కడప. ఇదంటే ఇదిగోండి 22nd April 2025. ఇలా ప్రతి ఒక్కటి ఇదిగోండి చూడండి ఈ వర్క్స్. ఆ తర్వాత ఇక్కడ చూద్దాం. కన్స్ట్రక్షన్ ఆఫ్ రోడ్ అండర్ బ్రిడ్జ్ అంట. 22nd April ఎక్స్పెండిచర్ డేటు. పేమెంట్ సక్సెస్. ఎక్స్పెండిచర్ అమౌంట్ ఎంత? 5 లక్షలు. 20,000 తక్కువ. 20,000 కూడా కాదు, 11,000 తక్కువ. 11,000 తక్కువ, 5 లక్షలు ఇక్కడ. నెక్స్ట్ రోడ్ అండర్ బ్రిడ్జ్ ఒక్కసారి విజయ్ కుమార్ రెడ్డి అంట. మళ్ళీ అతనే 22nd April 2025 పేమెంట్ సక్సెస్. ఇదే. మరలా చంద్రశేఖర్ నాయుడు పోతల 7th July 2025. ఇది ఎంత? ఇంచుమించు అంతే. వీళ్ళు చాలా ప్లాన్డ్గా మరి 5 లక్షలు అంటే మరలా దానికి అప్రూవల్కి నెక్స్ట్ లెవెల్ ఎవరి దగ్గరైనా చేసుకోవాలనే ఉద్దేశంతోనే ఏమో తెలియదు. కానీ 4,89,000, 4,98,000 మరి నెంబర్లు కూడా మ్యాచ్ అవ్వకూడదు కదా, అందు గురించి ఇక్కడ 97821994. అబ్బా. నెక్స్ట్ శ్రీ మహాలక్ష్మి ఎస్సీ లేబర్ కాంట్రాక్ట్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్
ఇది 28th June 2025 పేమెంట్ సక్సెస్ 27,94,000 రూపాయలు. ఇదేంటి కన్స్ట్రక్షన్ ఆఫ్ రోడ్డు, లింక్ రోడ్స్, పాత్వేస్ అండ్ ఎనీ అదర్ రోడ్ విత్ ఆర్ వితౌట్ డ్రైనేజ్ సిస్టమ్. దీనికి ఎంత? ఎవరిది? బండి శివరామరెడ్డి అంట, 3,88,000 రూపాయలు. నెక్స్ట్ కన్స్ట్రక్షన్ ఆఫ్ రోడ్స్, లింక్ రోడ్స్, ఇది కూడా మళ్ళీ పాపయ్య దంపేట్ల. ఇది ఎప్పుడు? April 3rd 2025. ఇది 4 లక్షల రూపాయలు రౌండ్ ఫిగర్. నెక్స్ట్ ఇది సేమ్ అంతే. ఇది ఎక్కడ? పొలాల చెరువు రాజశేఖర రెడ్డి గంట, ఆయనకి ఇచ్చారు వెండరు. సో ఇదెంత? 3,61,000. ఇలా ప్రతి ఒక్కటి. ఇది 4,89,000, ఇది 2 లక్షలకు దగ్గర 4,70,000, ఇదెంత? 4,34,000, 5 లక్షలు. ఎన్ని పేమెంట్ సక్సెస్ అయినాయి చూడండి. 8th May 2025 ఇది పరిస్థితి. ఇందులో ఒక్కటి కూడా చూడండి. 17th లోక్సభ డీటెయిల్స్. ఇది ఎప్పుడు? 2019 నుంచి మధ్యలో, అదే కదా. ఇక్కడ మీరు గమనిస్తే ఇది చూడండి, 18th లోక్సభ డీటెయిల్స్. ఇది 18th లోక్సభ డీటెయిల్స్ అంటే ప్రజెంట్ ఈ 18th లోక్సభ డీటెయిల్స్లో జరిగింది ఇది. ఇక తర్వాత 17th లోక్సభ ఇది చూడండి. ఎలకేటెడ్ అమౌంట్ 11 కోట్లు, టోటల్ ఖర్చు పెట్టింది 7.7 కోట్లు. వర్క్స్ రికమెండ్ చేసింది 147, వర్క్స్ కంప్లీట్ అయింది 3. ఇది 7.7 కోట్లు స్పెండ్ చేస్తే, రికమెండేషన్ చేస్తే, ఏది 147 వర్క్స్కి 3 వర్క్లు కంప్లీట్ అయినాయి. సో వేర్ డిడ్ ద రెస్ట్ ఆఫ్ ద మనీ గో? తక్కిన అమౌంట్ ఏమైంది? ఇక్కడ 11 కోట్లకి 7.7 కోట్లు అంటే 3.3 కోట్లు, 3.33 కోట్ల రూపాయలు ఏమైనాయి? ఆ మిగిలిన అమౌంట్ అది వాళ్ళు అడుగుతుంది. వేర్ ఈస్ ద ప్రూఫ్ ఆఫ్ వర్క్ ఆన్ గ్రౌండ్? వర్క్ జరుగుతున్నప్పుడు అదన్నా ఆధారం ఉండాలి కదా, పలానా వర్క్ జరుగుతుందని. ట్రాన్స్పరెన్సీ ఆర్ జస్ట్ ట్రాన్సాక్షన్స్? ట్రాన్సాక్షన్స్ అయితే జరుగుతున్నాయి, ట్రాన్స్పరెన్సీ అనేది లేదు. చూడండి, అదిగోండి. ఎప్పుడు జరిగింది ఇది? 19th July 2024, 6,23,000 రూపాయలు. దేనికి? కన్స్ట్రక్షన్ ఆఫ్ రూమ్స్ అండ్ హాల్స్ ఇన్ కాలేజెస్, ఇన్ స్కూల్ అండ్ కాలేజెస్. అది ఎవరు? శ్రీ సత్యసాయి డిస్టిక్లో ఎంఈ లక్ష్మీనారాయణ రెడ్డి అంట వెండరు. నెక్స్ట్ ఇన్స్టాలింగ్ కమ్యూనిటీ డ్రింకింగ్ వాటర్ ప్లాంట్స్. దీనికి ఎంత? 2,200 తక్కువ 5 లక్షల రూపాయలు అండి, 4,97,876 రూపాయలు. ఇది ఎప్పుడు? 5th February. ఇది చూడండి, 19th August 2024, బసవేశ్వర ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంట, కన్స్ట్రక్షన్ ఆఫ్ కమ్యూనిటీ సెంటర్స్ అండ్ కమ్యూనిటీ హాల్స్. ఇది అంతా 3,89,000. డెవలప్మెంట్ ఆఫ్ పబ్లిక్ పార్క్స్. దీనికి ఎంత? అబ్బో 12 లక్షల రూపాయలు పబ్లిక్ పార్క్స్కి. శ్రీనివాసులు రెడ్డి. ఇందులో ఎవరెవరు? మళ్ళీ 15th October 2024, ఇది 55 లక్షల రూపాయలు. ఇది దేనికి? కన్స్ట్రక్షన్ ఆఫ్ బిల్డింగ్స్ ఫర్ కమ్యూనిటీ కల్చరల్ యాక్టివిటీస్. దానికి 30 March 2024, 9,31,000 రూపాయలు. ఇదేంటి? సెల్వం ట్రై సైకిల్ మార్ట్ అంట, వాళ్ళకి ఇచ్చారు వెండరు. పర్చేజ్ ఆఫ్ ప్రోస్థెటిక్స్, వీల్ చైర్స్, ట్రై సైకిల్స్ వాళ్ళకి ఇచ్చారు. ఓకే, బాగుంది. ఇదంతా 2,55,000. ఏంటిది? ఈ రకంగా ఇక్కడ చూస్తే కన్స్ట్రక్షన్ ఆఫ్ అడిషనల్ రూమ్స్, ఎద్దులా కన్స్ట్రక్షన్స్ అంట, వాళ్ళకి ఇచ్చారు. ఒకటేం 10 లక్షలు, ఇంకోటేం 12.5 లక్షలు. ఇదిగోండి 13వది. మరలా ఇక్కడ చూడండి, 30 March 2024లో 9,84,83,000. వీటిల్లో కొన్ని పనులు అయినాయి, కొన్ని పనులు అవ్వలేదు. అక్కడ చేసిందేమో తక్కువ, పెట్టుకుందేమో ఎక్కువ బిల్లు. 7.7 కోట్లు, 11 కోట్లకి 7.7 కోట్లు ఖర్చు పెట్టి మరి వీళ్ళు ఏం చేశారనేది అర్థం చేసుకోండి. ఇక నెక్స్ట్, హూ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ అప్డేటింగ్ కంప్లీషన్ స్టేటస్, అప్లోడింగ్ ప్రూఫ్ అండ్ ఎన్షూరింగ్ పబ్లిక్ ట్రాన్స్పరెన్సీ? వై ఆర్ సిటిజన్స్ లెఫ్ట్ విత్ ఇన్కంప్లీట్ అవుట్డేటెడ్ డేటా వెన్ రియల్ మనీ హ్యాస్ ఆల్రెడీ బీన్ రిలీజ్డ్? మరి డబ్బులంతా రిలీజ్ అయిపోయినాయి, మరి వర్క్ అయితే కాలేదు. మరి ఏంటి పరిస్థితి? ఈ రకంగా ఉంది. హూ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ అప్లోడింగ్ కంప్లీషన్ స్టేటస్? ఇంక హూ ఈజ్ రెస్పాన్సిబుల్ అంటే ఏం చేయాలి? కేంద్రం దీనిపైన ఇన్వెస్టిగేషన్ జరిపి ఎవరెవరైతే దీనికి బాధ్యులో వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి. అది ఈ రకంగా ఎంతమంది, ఎన్ని పనులు, మనకు మొత్తం ఎంతమంది ఎంపీలు ఉన్నారు, ఎన్ని నిధులు గ్రాంట్ అవుతున్నాయి, వాటిలో ఎంత ఖర్చు పెడుతున్నారు,
నిజంగా సక్రమంగా ప్రజలకు కావాల్సిన రీతిగా ఇది రోడ్ల నిర్మాణం కావచ్చు, కమ్యూనిటీ హాల్ కావచ్చు, ఇతరత్రా కావచ్చు, వాటికని చెప్పేసి ఆ రకంగా రిలీజ్ చేయించుకొని అవి ఎంతవరకు చేసి పోనీ 10 రూపాయలు రిలీజ్ అయినాయి, పని చేయండి. ఆ పని చేసిన దాంట్లో అది నాసి రకం ఏదో రకం ముందు పని చేయండి, పని చేసి ఆ తర్వాత డబ్బులు అసలు పని లేదు, దానికి సంబంధించిన వర్క్స్ అసలు ఎక్కడా లేదు, ఆధారాలు లేవు, ఒక ఇమేజ్ లేదు, అసలు వర్క్ మొదలు పెట్టాలో లేదు తెలీదు. మనీ ఏది శాంక్షన్ చేశారు, ఎవరు శాంక్షన్ చేశారు? సో ఎవరైతే శాంక్షన్ చేశారో సదరు అధికారి పైన కూడా చర్యలు తీసుకోవాలి. ఎలా చేస్తారు అలాగా? మామూలుగా జెన్యూన్గా పని చేసిన వాళ్ళకేమో బిల్లులు చెల్లించకుండా ఏ రకంగా తిప్పారు అని చెప్పేసి ఇదే పులివెందుల నియోజకవర్గంలో ఎంతోమంది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి లచ్చన అన్నారు. ఏది పనులు చేసుకొని పాపం వాళ్ళ డబ్బులు ఏదో ఆ నాయకుడి మీద అభిమానంతో అబ్బా మా నాయకుడు వచ్చాడు, మా ప్రభుత్వం వచ్చింది, చేసుకోవాలి, మనం వర్క్ చేసుకుందాం అన్నాడు. ఓకే రైట్, బాగానే, ప్రతి ఒక్కళ్ళు అది సర్వసహజమే. టీడీపీ వాళ్ళు కూటమి అధికారంలో టీడీపీ వాళ్ళు వర్క్ సంపాదించుకొని చేసుకుంటారు, తప్పేం లేదు. కానీ ఇవన్నీ సర్వసహజం. కానీ పనులు చేసిన బిల్లులు చెల్లించకపోతే మరి వాళ్ళకే వెనుకబడి పడిచినట్టు కదా వాళ్ళు. ఇదే కదా ఇప్పుడు పులివెందుల్లో చాలామంది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి మాగేండి ఇంతవరకు మా బిల్లులు లేవు, ఏమీ లేవు అని చెప్పేసి వాళ్ళు బాధపడతా ఉన్నారు. మరి ఇక్కడ చూస్తేనే పనులు ఏమీ చేయకుండానే ఆటోమేటిక్గా బిల్లులని శాంక్షన్ చేయించేసుకున్నారు. అసలు మనం మామూలుగా కాదు, ఈ చరిత్రలు తెస్తూ ఉంటే ఒక దాంట్లో ప్రతి దాంట్లో ఘనాపాటిగానే చేశారు ఇల్లు. ఏ విషయం తీసుకున్నా అది సాధారణంగా ఒక హత్యకి సంబంధించిన ఎపిసోడా, లేకపోతే ఒక కాంట్రాక్ట్కి సంబంధించిన ఎపిసోడా, ఇంకోటానికి కాదు, ప్రతి దాంట్లో కూడా అవకతవకలే, ఏది క్లియర్ టైటిల్ ఉండదు. సో దీనిని బట్టి వీళ్ళ యొక్క విధానం ఎలా ఉందో అర్థం చేసుకోండి. సో మొత్తం మీద కనుక మనం చెప్పుకోవాల్సి వస్తే కడప ఎంపీగా అవినాష్ రెడ్డి గారు మరి ప్రజల సొమ్ముని ఆ నిధుల రూపంలో దోచేశారా, దాచేసుకున్నారా, ఏం చేశారా అని మీరు అనుకుంటున్నారు? అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.